శ్రీ 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 గౌరీ నందన్న ఉత్సవాల సందర్భంగా సిరిపురం గ్రామంలో శ్రీ నటరాజ కళా సమితి వారిచే సంగ్రామం 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 అను మహోజ్వల సాంఘిక నాటకం. ఈయన పేరు వెంకన్న. వెనుకబడిన వర్గానికి చెందిన ఇతడు గ్రామంలో మంచి చెడులను అందరికీ తెలియచేయడానికి డప్పు కొట్టి చాటింపి వేస్తూ బతికీడిస్తున్న బడుగుజీవి. తన ఇంటిలో జరుగుతున్న ప్రతి సంఘటనకు సాక్షిగా మాత్రమే ఉంటూ చేసేదేమీ లేక సతమతమవుతున్న ఈ ఎంకుడి బాధలేంటో చూద్దాం. 204. ఎస్ సార్. నేను ఎవరిని? నువ్వేమైనా మీర్జాపూర్ మహారాజువా, ఇంగ్లాండ్కి యువరాజువా? అవును చూడు లక్షణవి. నీకు ఎంట్రీ సాంగే ఎక్కువ. నువ్వేదో బాహుబలిలో ప్రభాస్లా నేను ఎవరిని, ఇలాంటి డైలాగులు నీ బాడీకి సూట్ అవ్వవు. సెటప్ రాస్కేల్. స్టేషన్కి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారితో ఇలాగే మాట్లాడేది? యువర్ సస్పెండెడ్. సార్ 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 పొరపాటు అయిపోయింది సార్. సడన్గా ఎంట్రీ ఇస్తే ఏ ఎదవో ఏ పనికి మారాడో అనుకున్నాను సార్. సారీ సార్, మీరు అనుకోలేదు. అగ్గది ఎస్ఐ గారంటే ఆ మాత్రం భయం ఉండాలి. ఈ ఎస్ఐ లక్ష్మణ్ పేరు చెప్తే మెరిసే మెరిపోయిన ఆగిపోతుంది, కురిసే వాన నిలిచిపోతుంది. పోలీస్ అసలైన ఎస్ఐ వచ్చాడనుకో నీ ఉద్యోగం ఊడిపోద్ది. వస్తున్నాడు అసలే తెక్కలోడంట. ఆయన దగ్గర ఇలాంటి ఎదవాసలు వేసినావు అనుకో ఈ లాటి కింద పెట్టి నోట్లకు తీసిగలరు. అవసరం రా లక్ష్మణ మనకి ఇవన్నీ. ఏదో ఎస్ఐ గారు వస్తారని ఎంట్రీ సాంగ్ వేస్తే మధ్యలో నీ బిల్డప్ ఏంట్రా? ఏమి నేను ఎస్సీని అవ్వకూడదా? ప్రమోషన్ వస్తే మేము కూడా ఎస్సీ అవుతాంలో. పోయి వంకలేనమ్మా దొంకట్టుకుని ఏడిసిందంట. నీ రికమెండేషన్ జాబ్కి ప్రమోషన్ కూడా అన్నా. హై క్వాలిఫికేషన్స్ ఉన్న మేమే హెడ్ కానిస్టేబుల్గా ఏడుస్తున్నాం. 10వ తరగతి 10 సార్లు రాసినాడు ఎస్ఐ అయిపోతాడంట. అది కాదురా, వాళ్ళు సాంగ్ వేశారు, ఎస్ఐ గారు రావడం లేట్ అవుతుంది, సాంగ్ వేస్ట్ అయిపోతుందని ఎస్సీ లాగా బిల్డప్ ఇచ్చా. ఒరే ఎలాగుందిరా మా ఇంట్రడక్షన్? మోసన అవునాడు ముంతట్టుకుని తిరిగినట్టు ఉందిరా. అవునరా ఊరే, నీదే డ్యూటీ కదా, రాత్రి రౌండ్స్కి వెళ్ళావా? వెళ్దాం అనుకున్నాను రా, టైం ఉంది కదా అనేసి ఓ రౌండ్ వేసాను. ఏ రౌండ్ రా? ఈ రౌండ్ రా. ఫుల్గా తాగి బార్లోనే పడుకుపోయాను రా. తరువాత ఏమైందిరా బావా? ఏముంది, తెల్లారింది. ఇంటికి వెళ్ళాక మీ చెల్లి 2 రౌండ్లు వేసింది బావా. దాంతో గొడవ ఎందుకని పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకొని సైలెంట్గా స్టేషన్కి వచ్చేసాను రా. అబ్బా కొల్లబొడి చేసిందిరా. ఏదైనా మా చెల్లికి నువ్వంటే గొప్ప అభిమానమే. ఏం అభిమానమో ఏటో, కొట్టడం మొదలెడితే కోపం తీరిన దాకా వదలదు. మోటి సరసం. అందుకే మొహం గట్టి పొంగిపోయింది. నీకు నా ముఖమే కనబడుతుందిరా. కమిలిపోయిన దెబ్బల్ని కాకి చొక్కతో కవర్ చేశాను రా బావా. ఇలాంటప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బావా. వాళ్ళకి గాని తెక్కరేగింది అనుకో దెబ్బలు తిరిగేసి బొంత దొప్పటి బయటికి ఇసిరేస్తారు. బావో తలుపు వేసాడు అనుకో మనం బయట ఉండి దోమలు తోలుకోవడమే. ఈ విషయంలో నాకంటే నీకే ఎక్కువ అనుభవం ఉన్నట్టుగా ఉంది బావో. బావా నొప్పి తగ్గలేదు బావా.
మరో 2 టాబ్లెట్లు వేయాలి. ఇవి బాడీ పెయిన్స్. ఒరే, ఇలాంటప్పుడు మనకు కావాల్సింది మాత్రలు కాదురా, మందు. ఆ కొత్త ఎస్ఐ గారు రావడానికి ఇంకా టైం పడుతుంది, కానీ మనం అలా జనతా బార్కి వెళ్ళి మందేసి చిందులు తొక్కుదాం. సార్, సార్, నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా. నీ పేరేంటి? ఏ లక్ష్మణరావు సార్. అదే ఏ లక్ష్మణరావు? ఏ లక్ష్మణరావే సార్. ఏ లక్ష్మణరావు చెప్పు. అమ్మజూరు లక్ష్మణరావు సార్. నా పేరు పార్వతీశం, హెడ్ కానిస్టేబుల్ సార్. సార్, టీ కాఫీలు ఏమైనా తెప్పించమంటారా? అసలే మీరు ఎస్ఐ గారు కదా, టీ కాఫీలు తెస్తే ఏం బాగుంటుంది చెప్పు. సారీ సార్. టీ కాఫీలు ఎందుకు, ఓ ఫుల్ బాటిల్ తీసుకురండి, అందరం కలిసి తాగుదాం. పనిలో పని, మన ఖైదీలు కూడా ఏం కావాలో ఆర్డర్ తీసుకో. రే, తెలిసిపోయిందంటావా? సార్, అది స్టేషన్లో బాగోదేమో, డ్యూటీ అయ్యాక పెట్టుకుందాం సార్. పక్కనే జనతా బార్ ఉంది. మన స్టాఫ్కి అక్కడంతా ఫ్రీయే సార్. మీకెందుకు, మీరు అలా ఉండండి, అంతా నేను చూసుకుంటా కదా. ఇలాంటివి నా దగ్గర కుదరదు. పార్వతీశం, పెండింగ్ ఫైల్స్ పట్టుకురా. సార్, ఇతని పేరు సారంగపాణి, ఇసుక మాఫియా. మన స్టేషన్కి ప్రతి నెల 20,000 పంపిస్తారు సార్. ఓహో, అయితే ఇక నుంచి 50,000 పంపించమను, లేకపోతే స్టీరింగ్లు పీకి స్టేషన్లో పెట్టండి. ఇటు చూడండి సార్, ఇతని పేరు వీరస్వామి. ఇతనికి 4 క్వారీలు ఉన్నాయి. ఇతను ప్రతి నెల మన స్టేషన్కి 50,000 పంపిస్తుంటాడు సార్. అవునా? రాయి రత్నం అవుతుందంటే ఏమో అనుకున్నానయ్యా. నిజమే. అయితే ₹1,00,000 పంపించమను, లేకపోతే ఒక్క లారీ కూడా చెక్ పోస్ట్ దాటదని చెప్పు. ఇతని పేరు రంగనాయకులు సార్. ఆపవయ్యా పార్వతీశం, ఇవన్నీ ఇప్పుడు ఉండేవే, తర్వాత చూద్దాంలే. అసలు ఈ రామాపురంలో ఇంతవరకు లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో చెప్పు. అసలు ఏ ఒక్కరు కూడా ఎవరి మీద కేసు పెట్టినట్లు లేదు, పాత కేసులు కూడా క్లియర్ అయినట్టు లేదు. అసలు ఎఫ్ఐఆర్తో పని లేదా పార్వతీశం? అంటే ఊర్లో గొడవలేం జరగడం లేదా, లేక మీరు సీరియస్గా తీసుకోవడం లేదా? అసలేం జరుగుతుంది రామాపురంలో? చెప్పమంటారా సార్? ఈ ఊర్లోనే కాదు సార్, ఈ మండలం మొత్తం మీద భూపతిరాయుడు చెప్పిందే జరుగుతుంది. అవునా? జాతకాలు అవి చెప్తుంటాడా?
జాతకాలు మారుస్తాడు. అతనికి సెంటిమెంట్స్ ఉండవు, సెటిల్మెంట్సే ఉంటాయి. ఈ ఊర్లో ఏం జరిగినా అతని గుమ్మమే ఎక్కుతారు తప్ప ఈ స్టేషన్ మెట్లు ఎక్కరో. న్యాయం జరుగుతుందని కాదు సార్, ప్రాణం పోతుందని. ఈ రామాపురంలో ఎన్నో ఏళ్ళుగా అతని చూపుడు వేలే శాసిస్తుంది. ప్రెసిడెంట్ అంటే భూపతిరాయుడు అనుకుంటారే తప్ప అదొక పదవని ఎవరికీ తెలియదు సార్. ఆయన దగ్గర తల ఉంచి బతికేవాడు ఊర్లో ఉంటాడు, బెదిరించి నిలిచేవాడు శ్మశానంలో ఉంటాడు. కానీ ఒక్కదానికి సాక్ష్యం ఉండదు. ఇంకా ఎఫ్ఐఆర్తో పనేముంది సార్? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆయన ఇలాంటి వాడిని ఎవరికీ తెలియదు సార్. ఇక్కడ అందరికీ ఆయన ఒక రాజు అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే పోటీ లేని పోటుగాడు. అయితే అతని మీదకి పోటీ చేసేవాడే లేడంటావు? ఒక్కడు ఉన్నాడు సార్, ఆయన పేరే ఈతిరాజులు. యతిరాజులా? ఈ ఊరు వాడే పట్నంలో బిజినెస్ చేస్తూ బాగా సంపాదించాడు. 2 సార్లు భూపతిరాయుడి మీద పోటీ చేయాలని బరిలో దిగి కనీసం నామినేషన్ కూడా వేయలేకపోయాడు సార్. కానీ ఈసారి మాత్రం ఆ భూపతిరాయుడిని ఢీ కొట్టాలని తన బలగంతో విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు సార్. ఈసారి పోటీ మాత్రం గట్టిగానే ఉంటుంది. ఓహో అలాగా. చూడు పార్వతీశం, ఈ ఊరికి భూపతిరాయుడు ఒక్కడే తోపు కావచ్చు, కానీ నా సర్వీస్లో ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ప్రతి ఊర్లో ఇది మామూలే. ఒక్కసారి నేను రమ్మనని స్టేషన్కి పిలిపించు, మాట్లాడదాం. ఒరే, ఇతని ఫ్యూచరు నాకు అర్థమైపోతుందిరా. ఈయన ఎక్కువ రోజులు ఈ స్టేషన్లో ఉన్నట్లేడు. ఈ స్టేషన్లో ఉండడో ఈ భూమి మీద ఉండడో ఎవరు తెలుసు. ఆ భూపతిరాయుడితో పెట్టుకుంటే బతుకు బస్ స్టాండే. ఎంతమందిని చూడలేదు. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి పోను. మీరు డ్యూటీలు చేస్తున్నారా లేక ఈ ఊరి పెద్ద మనుషుల దగ్గర ఊడిగం చేస్తున్నారా? ఈ ఎలక్షన్స్ అయినంత వరకు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. పార్వతీశం, ఫోన్ చెయ్యి. వాళ్ళు స్టేషన్ రారు సార్. ఈ ఒక్కసారికి నా మాట వినండి సార్. చాలా ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నాను. భూపతిరాయుడు స్టేషన్కి వచ్చినట్టు నేను ఎప్పుడు చూడలేదు సార్. మనం వెళ్ళడమే మంచిది. ఈ ఒక్కసారి మా మాట వినండి. భూపతిరాయుడు స్టేషన్కి రాలేదా? రప్పిద్దాం, ఇప్పుడు మనమే వెళ్దాం. ఈయన పేరు జమీందారి భూపతిరాయుడు. రామాపురానికి మకుటం లేని మహారాజు, గుడి లేని దేవుడు. మంది మార్బలంతో గత 25 ఏళ్లుగా ప్రెసిడెంట్ అనే పదవిని తన కాళ్ళకి చెప్పులా చేసుకొని అనాథలను అనగదొక్కుతూ అడ్డొచ్చిన వాళ్లపై తన పెత్తనాన్ని, పెద్దరికాన్ని, అవసరం వచ్చినప్పుడు అధికారాన్ని అడ్డగోలుగా వాడుతూ నియంతలా ఏలుబడి చేస్తున్న పెద్ద మనిషి. ఒరే ఓబిగా, ఈ బొండం గొప్పదా ఈ జిన్ను గొప్పదరా? ఈ 2 మిక్స్ చేసి తాగుతున్న మీరు గొప్పలు బాబు. ఏటోరా, ఎంత తాగినా ఈ ఒంటికి ఎక్కడం లేదే.
ఒళ్ళు మేసేసిందండి. కారు కోతలు కూసినావనుకో కోసి కారం పెట్టి కుక్కలకేసిగలను. దంపుడు బియ్యం తిన్న బాడీ కదండి, ఎంత తాగినా ఎక్కదండి. ఇదయ్యండి చెప్తాను. అవునరా ఓ రోబులు, ఏట్రా మన ఊర్లోని బోగట? బాగట్టేముందండి, మొన్న మీరు వేసిన సిమెంట్ రోడ్డు కోసం జనాలు బాగా చెప్పుకుంటారండి. తమరు ధర్మ ప్రభువులని, మీలాంటి మహానుభావులు పుష్కరానికి ఒకరు పుడతారని, మీ వల్ల ఈ ఊరు పేరెళ్ళిందని. ఎదవేసాలి ఇగ్గనే ముందు నువ్వేటనుకుంటున్నావు అది చెప్పురా. నానా బాబు ఏముందండి, ఆ సెంచులక్ష్మి ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని రోడ్డు వేసారేమో అని అనుకుంటున్నాను. నోరు ముయ్యే, ఎక్కడ ఏటి మాట్లాడాలో నీకు తెలియదేట్రా? ఏ మాటకే మాట బాబు, నిజంగా మీరు జాతకులండి. మీరు ఊళ్ళో గోరంచు పంచి కట్టుకుని అలా నడుస్తూ ఉంటే సాక్షాత్తు ఆ కృష్ణ అవతారమేనండి. ఆ దర్జా టీవీ హబ్బు ఎవరికి వస్తుందండి? అది చాలా గొప్పగా చెప్పినావురా ఓబులు. లేదా నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నా చెరువు దిగాన పచ్చెంట్లు చెక్క నీదేనరా. ధర్మ ప్రభువులండి, తమ బోటి వారు ఉండబట్టే వేసవిలో సంవత్సరానికి ఒక్కసారైనా వర్షాలు పడుతున్నాయి. ఒరే ఆ గట్టు చుట్టూ కొబ్బరి చెట్లు నీవేనా? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నా బాబు. అయ్యా, మీరు పోతే 5 రూపాయలు వడ్డీకి అప్పు ఓడైనా సరే ఊరి మధ్యలో ఒక విగ్రహాన్ని పెట్టించుతున్నాం బాబు. ఏడు సేవలేరా ఏదవా, అభిమానం అడ్డొట్టుకుపోతే బేపు తెడ్డొట్టుకుపోయిందట. పనిలోని పని నీ కూతురికి పెళ్ళి అన్నావు కదా, పుస్తీలతో చేయించేస్తానులే. బాబు మీకు బంగారు విగ్రహం పెట్టినట్టు తక్కువనండి. మళ్ళీ వస్తానండి బాబు, అర్జెంటుగా వెళ్ళి బొండాలు దించేయాలా. సరే ఆగిరా, పేక మీద కాలెట్టి తొక్కిగాలి ఎవడు బొండాలు దించేస్తావరా? అదేటండి బాబు అలాగంటారు. ఓరే నీ బాధ కోసం ధర్మప్రభువులు గోరొంచు పంచి ఊర్లో విగ్రహం నువ్వు అన్నావు. సరేలే, నీ ఆనందం నేనెందుకు కాదనాలని చెరువు దిగును చెక్క, కొబ్బరి చెట్లు, పుస్తులు తాడు అని నేను అన్నాను. ఓరే కరెంట్ తీగ తగులుకోన్న కాయకిలాగా అలగుండు పోను వేయట్రా. వెళ్ళు నాటుకోడి ఉట్టుకెళ్ళి సెంచులు వచ్చి పులిసెట్టమను. ఓ రోబో కొంచెం మసాలా తగ్గించమనరా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. ఆ తరువాత సౌండ్ నువ్వే భరించాలా. బొండాలు దించేతాడు, బొండాలు ఎవడు బొండాలు దించేస్తావు నువ్వు? బాబు ఏకలు చూసి ఇచ్చానండి. ఇచ్చేపడానికి ఎంతసేపు చేసినావేట్రా? ఈ అంటే ఇంటికి అగ్గి తగులుకుందాం అనుకున్నాం. వెళ్ళు సొట్టుట్రా.
ఎవడాడో ఊరు కొత్తలాగా ఉన్నాడో నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సీలా ఉన్నాడండి. ఓరు 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 ఎవడో పకటేసం వేసుకొని సందా కోసం వచ్చినాడు అనుకోనే. సరే, ఆయనకి చెప్పులు తీసి లోనకు రమ్మను. ఇదేమైనాడు అత్తోరిల్లు అనుకుండా ఏటే? అత్తారింటి మర్యాదలు ఎలా ఉంటాయో మన పోలీస్ స్టేషన్కి వస్తే మనమేంటో చూపిద్దాం పార్వతీశం. నువ్విచ్చిన బిల్డప్కి ఇక్కడ ఉన్న సెటప్ అసలేం సంబంధమే లేదు. అనవసరంగా నన్ను ఎక్కడి వరకు రప్పించావయ్యా. ఏటే లేచి కుర్చీ ఇవ్వలేదని చూస్తున్నావా? ఈ నడ్డి ఉందే ఎవడిని చూసినా వంగదరా. అవతలోడు ఎవడైనా సరే. ఎవడదాకా ఎందుకు, నేను ఉంచుతాగా. ప్రతి దానికి ఓ మందు ఉంటుంది. అవసరమైతే ఆ మందు మనమే ఇద్దాం. ఏమంటావు పార్వతీశం? నువ్వేదో భూపతిరాయుడు బొంగు భోషానం అన్నావు. ఇక్కడ మాటలే తప్ప మ్యాటర్ అంతగా ఏం లేదు. స్టేషన్లో బోల్డ్ పనులు ఉన్నాయి కానీ పోదాం. ఇప్పుడు మాంసం తిన్నాం కదా అని దుమ్ములు మెల్లని కట్టుకొని తిరగం కదా. ఈయన రావణాసురుడు రాక్షసుడని తెలియడానికి రోజు 10 తలెట్టుకొని తిరుగుతాడటయ్యా. శివుడు 3వ కన్ను తెరిసినట్టు అప్పుడప్పుడు అది బయటపడద్ది. నువ్వు ఈ ఊళ్ళోనే ఉంటావు కదా, ఏ పాలు చూద్దులే నా విశ్వరూపమేటో. అయ్యా, ఈడు ఆ యుద్ధరాజుల గాడి మనిషి. ఎన్ని గుండెలు నయ్యాలకి మన కళ్ళు కప్పి మన పొలంలోనే గడ్డి కోసాడు. నన్ను చూసి పారిపోతుంటే ఎత్తుకొచ్చానయ్యా. చెప్పండి అయ్యా, ఏడ్చే మాత్రం నయ్యాలే. రేయ్, నేనెవరో తెలుసా? ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ని. నా ముందే రౌడీజం చాలా ఇస్తావా నా కొడక? ఊరెందుకు వాళ్ళకి ఎర్రెత్తిపోతున్నావు? బోధ మీదే బొక్క సింప. నువ్వు ఆగవయ్యా ఇన్స్పెక్టర్. నా పతివ్రతనమేటో నా 3వ మొగుడిని అడుగు అన్నదట నీలాంటిదే. ఆడి కళ్ళంక చూసినావా? నువ్వు సొక్కా పట్టుకున్నావనే భయం కంటే నానిక్కడున్నాననే ధైర్యమే కనబడుతుంది. ఏటయ్యో పార్వతీశం, మీ ఓడికి ఉడికినెత్తిరి ఉరకలేస్తుంది. దానికి మందుకారు నా దగ్గర ఉందలే. ఇదిగో ఇన్స్పెక్టర్, చిన్న సెటిల్మెంట్ ఉంది. అందాకి బొండాంతాకి చల్లబడమే. నా మనిషి నా గాది బుట్టలో గరిసెడు ధాన్యం ఒట్టుకెళ్ళినా బాధపడను, కానీ నా ఎగస పార్టీ వాడు గట్టు మీద గంపెడు గడ్డి పట్టుకెళ్ళినా నా మనసు అప్పదయ్యా. అలాంటప్పుడే నాకు గొప్ప కోపం వచ్చేది. ఒరే ఓబులో, ఇంతకు ముందు కంటే నాకు కొంచెం కోపం తగ్గినట్టు ఉంది కదరా. అగా నా అరుపు వినిపించిన చోట ఎదుటివాడి నిశ్శబ్దం మాత్రమే ఉండాలా. నువ్వు అరిస్తే భయపడిపోవడానికి ఇది నీ స్టేషన్ కాదా, ఇది భూపతి రాయుడు సేరి. ఇక నుండి ఈ రామాపురంలో నీ కళ్ళకు కనిపించింది రాయకూడదు. ఒరే గంగులో, ఈడు ఎలా చచ్చిపోనాడు రా? అయ్యా, పొలంలో గడ్డి కొత్తుంటే పాము మెడకు చుట్టేసి కాటేసి చంపేసింది అయ్యా.
చెప్పాడు కదా, రాసుకో. దానికి మావాడే సాచకం. ఇగో ఇన్స్పెక్టర్, మీరు వచ్చినప్పుడు లెక్క చూసుకోండి. గవర్నమెంట్ గన్ ఇచ్చింది కదా, పెట్రోల్ ఫ్రీ కదా అని మాట మాటకి బల్లేసుకొని మా ఇంటికి వచ్చేకండి. వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్తారో మీకే తెలదు. ఒరే ఓబులో, ఈ మధ్యన బీపీ బాగా తగ్గిందిరా, మందులు పనిచేస్తాడు. చూడండి భూపతిరాయుడు గారు, ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి 100-50 ప్రజల మొహాన కొట్టి అధికారాన్ని అడ్డుగోళ్లుగా అనుభవిస్తున్నారు. ఏళ్ల తరబడి అధికారం అనుభవించడానికి ఇది రాచరికం కాదు, రాజ్యాంగం. ఏదో ఒక రోజు ఎవడో ఒకడు తెగించి ఎదురుగా నిలబడ్డ ఒక రోజు మీరు పట్టుకున్న సామ్రాజ్యం పునాదులతో సైతం పేక మేడలా కూలిపోతుంది. జాగ్రత్త. తొందరలోనే ఈ రామాపురానికి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మీ జాగ్రత్తలో మీరు ఉండాలని చెప్పాలనే వచ్చాను. తరువాత మీ ఇష్టం. చూడండి, ఈ ఎలక్షన్స్ అయినంత వరకు నా దృష్టిలో ఎవ్వరూ పడద్దు. హద్దులు దాటి తోక జాడిస్తే భూపతిరాయుడు జమానా నడవదు. ఈ విక్రమ్ నాయక్ కనుసైగలే శాసిస్తాయి. ఇలాంటి మాటలకు బెదిరింపులకు భయపడేవాడిని కాదు నేను. పోలీస్! ఇదిగో ఇన్స్పెక్టర్ మాట. తిన్నగా బోర్డు స్కూల్కి వెళ్ళు. అక్కడ మా ఓబులిగాడు బుడ్డోడు ఉంటాడు. ఆడికి 5 రూపాయలు ఇచ్చి ఐస్ కొను. ఆడు సీకతా వంతాడు, నువ్వు చెప్పతా ఉండు. ఆడు ఇంతాడు. మా ఊరు రాజకీయాల కోసం నాకు చెప్పకో. వెళ్ళు. ఊరే ఓబిగా, పంచాయతీ అయిపోయింది, పదరా. పులుసు చల్లారిపోద్ది. ఒరే గంగులు, ఎక్కడున్నారా అయ్యా? అలిపోతుందిరా. పొద్దుగాల నుంచి ఊరంతా తిరిగి అరిసి గొంతు ఆరిపోనంది. ఈ ముసలోడికి మందు మాకు పోసిన అదిడే లేడు. ఈయన కొడుకు ఎప్పుడు ఇంటికి వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికి తెలియదు. ఆ పెద్దోళ్ళతో సావాసం మనకెందుకు రాయ్యా అంటే, మాని సావుడి మొండి నా కొడుకును కంబార్తనము, అల్లు నిల్లారికము. చచ్చినంత వరకు ఈ చేపలు మాత తప్పదు నాకు. పోయిన మాదాయ అప్పుడు చెప్పింది. ఆ తాగుడు మానే రూపాయో సాపాయో దాచుకో, నీ కింద చేసినలు లేరని. ఒంటి మీద రోగం వస్తే గాని ఇంటి మీద విలువ తెలియలేదు నాకు. ఉన్నప్పుడు గంజి నీరు పోయిరు గానీ పోయినప్పుడు పొట్టేలు కోసేడతారు. భోజనాలు పోయినాక చూస్తారా ఏటే? అయినా నాకు బుద్ధి తక్కువై బాధపడుతున్నాను కానీ ఊరేపకాలు ఎత్తుకున్నాడికి ఇంటి మనుషులు ఇల్లు వేరు తెలుస్తుంది. చేస్తాం. ఓ
సీతన్నో మా గంగులు గోడు అటు ఉన్నాడు కావాలా మీ ముసలివాడికి బాగలేదని కౌరెట్టింది. ఈ గంగులు గడి దెబ్బ తాటికాలు అబ్బా ఓలు సెంతామనే 4 కళ్ళు సీసాలు తాగిన ఎక్కని కిక్కు ఓ పాలి నీ వారకంటి చూపుతో నా కేసు చూస్తుంటే ఎక్కుతుందే కిక్కు. అబ్బో నీ సూపు తిప్పకేసిద్దామనే నా యాళ్ళారా బిడ్డడు కళ్ళు తాగి బిర్రున తొంగడిపోతారా? తాగి తొంగుంటే ఏముందిరా మజా. అటు చూడు చింతామణి, నీ నడుము మడతల్లో నుంచి చెమట చొక్క అలా అలా కిందకి జారుతుంటే, నీ జారిపోయిన కుచ్చుళ్ళు నువ్వు అలా పైకి లేపుతుంటే, ఓ లోట కళ్ళు తాగి ఈ శాప మొక్క కొరుకుతుంటే అబ్బో స్వర్గమే. అబ్బబ్బా ఈ జన్మకిది సాలే, మళ్ళీ పొట్టక్కర్లేదంతే. ఈ గుడిసెటి గంగులు గడికి గుడి లేని దేవతే నువ్వు. ఈ గంగులు గడి దెబ్బ చింతామణి అబ్బా. అవునా ఓరు గంగులు, అక్కడ మీ అయ్యా అరిసి అరిసి సచ్చేలాగా ఉన్నాడు రా. ఇంటి పొట్టును చేరకుండా ఈ చింతమంది సిందులేటే, ఈ తాగుడేట్రా నీవు నీ వాలకము చత్తవు నా కొడక. తాగుబోతుడు సచ్చినాక స్వర్గానికి వెళ్ళకపోయినా పర్లేదు మామ, ఆడు బతుకున్నాను స్వర్గమే. మా అయ్య మీద నాకంటే నీకే ఎక్కువ ప్రేమన్నట్టుంది. అయితే ఒక పని చేయి మామ, మా నాయన్ని 4 రోజులు మీ ఇంటికాడ ఉంచుకోనా. ఒళ్ళు దోలుండి గొర్రెల్లో తన్నించుకున్నట్టుంది. నాకేటే బాధ, నేను తీసుకెళ్తాను కదా. ఆ బాధ లేనోడు మూసుకొని పోరా. నేనేమైనా ఈ కళ్ళు కొట్టు దగ్గర కాపురు ఉండిపోతాను అనుకున్నావా? ఒకడు ఆనందంగా బతికితే చూడలేరు నా కొడుకులు. వెళ్ళవే ఊరు సీతను మామ, ఒక 100 ఉంటే ఇరా, తాగి దిగి నాకు ఇచ్చేస్తాను. ఎల్లెళ్ళే తాగిపోతే అదవా, నువ్వు తాగేది ఎప్పుడు దిగుతుంది, నాకు అంత ఎప్పుడు ఇస్తావులే. ఓరు బాబు నీ దండం పెడ, నన్ను వదిలేరా బాబు. కోరుని కొయ్యి తగ్గట్టుకుని ఉంది. ఓలు సెంతామనే చూసినావట ఆడు ఈ రామాపురానికి మునగాడు ఈ గంగులు. అలాంటిది 100 రూపాయలు అడిగితే కాదన్నాడు. చెస్ ఈ 100 రూపాయలకేటే అలా పక్కనెట్ట. అవసరమైతే ఆ రిజర్వ్ బ్యాంక్ తాకట్టు పెట్టైనా సరే నీకు వడ్డానం చేయించేస్తానే. ఓ పని అయిపోద్ది. సాయంత్రం చెట్టు కళ్ళు దించిన వెంటనే 2 సీసాల కళ్ళు సైడ్ చేసి కూసంత కారం తగిలించి ఎండు చేప ఏపేసి ఉంచే. ఆ కారం తగిలించిన ఎండు చేప గొప్పదో, ఆ కళ్ళు తాగిన గంగులు గొప్పడో తేలిపోవాలి ఇయ్యాల. ఓలే వచ్చినప్పుడు టే పట్టుకొచ్చేస్తాను, నీ నడుం కొలిచేస్తాను అంతే. అందరూ ఏనండు, ఇందు మూలంగా రామాపుర ప్రజానీకానికి 50 మందికి తెలియజేయండి ఏమనగా, మరికొద్ది రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు జరగబోతున్నాయి కాబట్టి
పట్నంలో ఉన్న మీ కుటుంబ సభ్యుల్ని పిల్లలకి పెద్దలకి కౌరెట్టి ముందు రోజే గ్రామంలోకి రప్పించవలసిందిగా జమీందారు భూపతి రాయుడు మాటగా తెలియజేయడమైనది. హో అవును ఓరయ్యా, ఎక్కడికి వెళ్ళిపోనారా? అరిచి అరిచి గొంత ఆరిపోయింది. ఓహో, అయితే ఒకడు కళ్ళు వేసుకొని ఆయన అదే సర్దుకుంటది. అయినా ఇప్పుడు ఏటి అంత కొంపలు మునిపోనే ఆ సీతను మామతను కౌరెట్టించినావు? ఇగో నీకు పని లేకపోతే ఆ డప్పట్టుకొని పాటలు పాడుకో. పెద్దగా నా ప్రాణం తీకి చెప్తాను. ముసలోడు ఒక మూల కూకో, మాకు బోలెడు పనులు ఉన్నాయి అక్కడ. భూపతిరాయుడు గారు కౌరెట్టారు, ఎలా చాలా దగ్గరికి వచ్చింది. ఇదిగో ముసలోడా, ఇక నుంచి మందు చిందు విందు అన్నీ అక్కడే. పండగే పండగ. తాగుబోతు నా కొడక, నువ్వు ఒక్కడ బతికింది బతుకు అనుకున్నావురా? అసలు నువ్వు బతికింది బతికే కాదురా. చే, నువ్వు పుట్టినప్పుడు పుట్టి నీళ్ళు చెడ్డావిరా. ఈ తండ్రి రేపో మాపో చచ్చినట్టు ఉన్నాడు. ఒక హాస్పిటల్కైనా తీసుకెళ్ళడానికి బుద్ధి జ్ఞానం ఉందిరా నీకు? తల్లి ఎలాగో పోయింది, కనీసం ఈ తండ్రిని చూసుకోవాలని బాధ్యతనే ఉండాలి కదరా నీకు? ఈ బంధాలు బాధ్యతల గురించి బాగానే చెప్తావు. ఈడొచ్చిన కొడుకు ఎదురుగా ఉన్నాడు, పెళ్లి చేసి ఒక ఇంటోని చేద్దామని అసలు ఇవన్నీ అనిపించింది రా ముసలోడా. నువ్వు నా తండ్రిని చెప్పుకోవడానికే చే, నీకన్నా భూపతిరాయుడే నయం. అరే, భూపతిరాయుడు ఒక్కడే ఈ ఊరికి మనగాడు కాదురా, అది తెలుసుకో. పెంజర్ నా కొడక, నీకు పెళ్లి చేసి ఏ ఆడకూతురు గొంతు కోయమంటావురా? వెళ్ళు. ఈయన పేరు వరదరాజులు. యతిరాజులకున్న ఒకే ఒక్క ముద్దుల తమ్ముడు. తనకున్న బిజీ విదేశీ వ్యాపార వ్యవహారాలన్నీ కూడా పక్కన పెట్టి రామాపురానికి సర్పంచ్ కావాలనుకున్న తన అన్న ఆశయం నెరవేర్చడం కోసం అహర్నిశలు ఆరాటపడుతున్న వ్యక్తి. రే, నేనెవరో తెలుసా? ఓ, ఎందుకు తెలీదు? ఆ భూపతిరాయుడు బూట్లు నాకుతూ వాడు విసిరేసిన ఎంగిలి మెతుకులు తిని వాడి కుర్చీకి కట్టేసిన కుక్కలా కాపలా కాస్తూ బంట్రోతులా బతికేస్తున్న ద గ్రేట్ గంగులు. నీ గురించి చాలా విన్నా, నీ సంగతి తర్వాత చూస్తా. నువ్వేంట్రా చూసేది నా సంగతి? ఈ గంగుల గాడి గుండెల్లో దమ్మెంటో ఇంటికెళ్ళి నీ అన్ననడుగు. రే, సింహం వేటాడేటప్పుడు ఇలాంటి గుంట నక్కల అరుపులను పెద్దగా పట్టించుకోదురా. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ సింహం మా భూపతిరాయుడు, అది తెలుసుకో. ఇంతవరకు ఒక లెక్క, ఈ వరదరాజులు వచ్చాక ఇంకో లెక్క. మీ ముసలి సింహాన్ని మూసుకొని లోపల పడుకోమను. ఈ రామాపురానికి గర్జించే సింహం మా అన్న యతిరాజులు. అందవే. ఈ చెయ్యి చాలా భద్రంగా దాచుకో. ఫారెన్ నుండి వచ్చావు కదా, గతం నీకు తెలియనట్టుంది. మీ భవిష్యత్తు నేను చెబుతా విను. నువ్వొచ్చి 4 రోజులు తైతక్కలాడి వెళ్ళిపోతావు. మీ అన్న డిపాజిట్లు కూడా కోల్పోయి బేల ముఖం వేసుకొని కూర్చుంటే నీ అన్న కన్నీళ్లు తుడవడానికి ఈ చెయ్యి ఉండాలి కదా. అంతవరకు ఈ చెయ్యి భద్రంగా దాచుకో. నిన్ను ఆ భూపతిరాయుడు పక్కన పెట్టుకుని ఎందుకు తిప్పుతున్నాడో అనుకున్నా. నీ తలకున్న ఈ పొగర చూసన్నమాట.
అయితే నీ తల విలువెంతో చెప్పు, ఇవాళ కట్టి ఇస్తా. నీ ఇంటి నుంచి నా గుమ్మం వరకు నోట్ల కట్ల మీద నడిపిస్తా. కాదంటే ఆ డబ్బు నీ తల తీయడానికి ఇస్తా, కిరాయ గూండాలు. ఈ గంగుల గాడి నిజాయితీని కొనగలిగే డబ్బు ఇంకా ఈ సృష్టిలో పుట్టలేదురా. ఆ భూపతి రాయుడు నా పైన పెట్టుకున్న నమ్మకానికి ఈ తల ఎప్పుడో తాకట్టు పెట్టాను. ఈ గంగుల గాడు బతికిన సచ్చిన ఆయన కోసమే. మీరేట్రా నన్ను చంపేది? ఈయన పేరు యతిరాజులు. రామాపురం పంచాయతీ కుర్చీలోంచి భూపతిరాయుడిని దించి అదే కుర్చీలో కూర్చోవాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని తాను అనుకున్నది సాధించడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేస్తూ తనకున్న పలుకుబడిని వాడుతూ మంచి చాటున వంచనతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఎదురుచూస్తున్న వ్యాపారవేత్త. చూద్దాం ఈ సంగ్రామంలో ముందు ముందు ఏం జరగబోతుందో. అన్నయ్య, మనకింత పలుకుబడి పరపతి ఉండి ఆఫ్టర్ ఆల్ ఈ రామాపురం పంచాయతీ గురించి ఇంత కష్టపడాలా? అసలు ఎవడన్నయ్య ఆ గంగులగాడు మన ముందు ఎంత? అలాంటి అలగానా కొడుకు నాకే సవాలు విసిరాడు. మొన్నటికి మొన్న వాళ్ళ పొలంలో గడ్డి కోసాడని మన మనిషినే చంపి పడేశాడు ఆ భూపతి రాయుడు. ఇవన్నీ చూస్తూ ఇంకా మౌనంగా ఎందుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. వరద ఆవేశం అన్ని వేళలా పనికిరాదురా. ఇంట గెలిచి రచ్చ గెలమన్నారా. మనకున్న 6 ఫ్యాక్టరీలు, 4 క్వారీలు, 100 మంది మనుషులు, తరతరాలుగా తిన్న తరగని ఆస్తి, ఇవన్నీ ఇవ్వలేని ఆనందం ఒక పంచాయతీ కుర్చీ ఇవ్వబోతుందిరా. అది మన చేతికి వచ్చేదాకా ఎంత ఓపికగా ఎదురు చూడాలో తెలుసా? వాళ్ళు తలపడ్డారని మనం తెగబడితే ప్రెసిడెంట్గా కాదు కదా, వార్డు మెంబర్గా కూడా గెలవలేం. నువ్వు రాజకీయాన్ని ఒకవైపే చూసేవరదా, నేను 2 వైపులా చదివేశా. ఏంటో అనియ, నువ్వు తలుచుకుంటే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాగలవు, కానీ ఈ పంచాయతీ మీద ఎందుకంత పట్టుపట్టావో నాకు అర్థం కావటం లేదు. టిక్కెట్ ఇచ్చినోడు 15 ఏళ్లగా పంచాయతీలో నెగ్గనోడివి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఏం చేసుకుంటావయ్యా అంటే ఏం చెప్పమంటావురా? ఈ మనసుందే చాలా చెడ్డదిరా వరద. కళ్ళు పడ్డ చోటకల్లా కాళ్ళను లాగేసుకుంటది. ఎప్పుడో 15 ఏళ్ల కిందట ఈ రామాపురం పంచాయతీ కుర్చీపై నా కళ్ళు పడ్డాయి. ఎంత ట్రై చేసినా ఆ భూపతిరాయుడు మంది మార్బలం ముందు నా డబ్బు పరపతి నిలబడలేదురా. చూద్దాం, దేవుడు ఏదో రూపంలో అద్భుతం చేయబోడా, నేను అనుకున్న కోరిక నెరవేరబోదా. బాబుగారు ఉండాలండి. ఏమిరా ఇంకా ఏం సాటింపు వేయడానికి వచ్చావు? నా గోడు మీతో చెప్పుకోవడానికి వచ్చినాను బాబు. నా పెద్ద కొడుకు ఆ భూపతి రాయుడి దగ్గర చేరి చెడిపోనాడు బాబు. వరద, ఈ ఎంకడు ఎండపడి వచ్చాడు, కొంచెం ఫ్రిడ్జ్ వాటర్ ఇవ్వు, చల్లబడతాడు. అలా నిలబడిపోవడం ఎట్రా ఎంక?
కాళ్ళు పీకుతాయి, కిందన కూర్చో. నా బతికేటో నాకే అర్థమై సావడం లేదయ్యా. ఏ చేస్తాం, నాకున్న ధైర్యం వల్ల నా చిన్న కొడుకు శివగాడే పట్నంలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు బాబు. చాలా మంచోడు. నాకు ఒంట్లో బాగులేదని చూసిపోదామని వచ్చినాడు. తిరిగి పట్నం పోరా అయ్యా అంటే నిన్నెలా వదిలిపెట్టి నేను ఎక్కడికి పోతాను నాయన, ఎక్కడే కూలి నేల చేసుకొని వంతానంతాను. చదువుకున్నాడు కదా బాబు, ఈ మట్టి పని అది చేయలేడు. తమరు దయదలిచి మీ దగ్గర ఏదో పని ఉంటే ఇప్పించండి బాబు. ఒరే తమ్ముడు, ఈ ముసలోడికి మంచినీళ్ళు వద్దు, కూల్ డ్రింక్ పట్టుకురారా. చూడు అంక, ఈ యతిరాజులు ఎవరికైనా మంచి చేయాలనుకుంటాడే కానీ కీడు తల పెట్టడం మా ఇంట వంట లేదు. నీ కొడుకుకు నా దగ్గర పని చేయడం అభ్యంతరం లేకపోతే రేపే రమ్మను. ఆ మాట చాలు బాబు. తమర్లాగే మీ మనసు కూడా పెద్దది బాబు. ఒరే ఇంకా, నువ్విక్కడికి వచ్చినట్లు నీ పెద్ద కొడుకు తెలుసారా? ఆడికి తెలియదు బాబు, నానే వచ్చినాను. వెళ్ళి వస్తాను బాబు, వస్తాను. అన్నయ్య, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? వీడి పెద్ద కొడుకు ఆ గంగులుగాడు మనకి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఛా, వాడు ఎప్పుడు దొరుకుతాడని నేను ఎదురు చూస్తుంటే నువ్వేంటన్నయ్య ఆ శత్రువుకు సాయం చేస్తున్నావు? నువ్వు అను, ఆ గంగులుగాని లేపి ఈ రామాపురం పంచాయతీ కుర్చీలో నిన్ను కూర్చోపెడతా. ఒరే వరద, నీకు బుర్ర పెద్దది, మెదడు చిన్నదిరా. ఆ ఎంకుడు దగ్గర 2 ఆయుధాలు ఉన్నాయి. ఒక ఆయుధం ఆ గంగులుగాడ్రా. ఆడి అండదండలతోనే ఆ భూపతిరాయుడు అందలం ఎక్కుతున్నాడు. ఇప్పుడు ఉన్న ఇంకో ఆయుధాన్ని వాడుకొని మనం చక్రం తిప్పుదాం. దేవుడు ఉన్నాడురా, అందుకే ఆ ఉన్న ఆయుధాన్ని వెంకట తెచ్చి మన చేతిలో పెట్టాడు. అసలు ఆట ఇప్పుడు నుంచి మొదలవుతుందిరా. ఈ రాజకీయ సంగ్రామంలో చదరంగం కాదు, ఇక రణరంగమే. నాన్నా, నాన్నా, ఓరే చిన్నాడా, నేను ఎక్కడ ఉన్నాను చెప్పురా. ఈరోజే డ్యూటీలో జాయిన్ అయిపోయాను నాన్న. ఆ ఇతరాజులు చాలా మంచివారు నాన్న. వాళ్ళ క్వారీలో సూపర్వైజర్గా ఉద్యోగం ఇచ్చారు. నెలకు 15,000 రూపాయల జీతం, మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే. ఇదిగో 5,000 అడ్వాన్స్. ఓరే, పట్నంలో పెద్ద పెద్ద చదువులు చదివి నా వల్ల నీకు ఈ గుమస్తా ఉద్యోగం చేసుకోవాల్సి వచ్చిందిరా. అదేంటి నాన్న అలా అంటావు? ఉద్యోగం డబ్బులు ఎప్పుడైనా సంపాదించవచ్చు. ఇలా ఊర్లోనే ఉంటూ నీ కష్ట సుఖాలను చూసుకోవడం కూడా కొడుగ్గా నా బాధ్యతే కదా. నా గురించి బాధపడద్దు నాన్న, బాధపడద్దు నాన్న. ఇక అన్నీ మనకు మంచి రోజులే. వారే, ఇది నీ మదర్ సంపాదన రా. ఆడే నీకు చిన్నప్పటి నుంచి చదివించాడురా. నువ్వంటే చాలా ఇష్టం రా ఆడికి. వాడు చూడడానికి మొరటోళ్ళ కనిపిస్తాడు కానీ వాడి మనసు చాలా మంచిదిరా. ఓరు చిన్నాడా, ఈ ముసలోడు ప్రాణం ఉన్నంత వరకు మీరిద్దరు రామలక్ష్మణలాగా ఉండండి రా. అదుగో మాటలను వచ్చినాడు. ఒరే శివ, ఎప్పుడు వచ్చినావురా? నీ నిన్నే వచ్చారా, తమరే ఊర్లో లేరు. ఏమనుకోకరా, భూపతిరాయుడి పని మీద పట్నం వెళ్ళవలసి వచ్చింది. నువ్వు వచ్చినావని తెలియగానే నా కాళ్ళు ఆగలేదే, అలాగ వచ్చాను. ఏంట్రోయ్ పొట్ట పెరిగింది? ఇదంతా కళ్ళు దెబ్బగానే నువ్వే ట్రాగండి పనువు. నువ్వు తినడం లేదా, లెట్టడం లేదా?
రమ్మంటే మీ కాలేజీకి మనం కానీ దిగామనుకో ఈ గంగులు గడిద్దే అబ్బా మీ కాలేజీ అబ్బా అనాలి. ఓరే ఓరే అడుగుదాం అనుకున్నా మర్చిపోతాను కానీ తమరికి ఎప్పుడు ఫోన్ చేసినా అయ్యగారి ఫోన్ బిజీ బిజీ వస్తుంది ఏటి కదా? ఎవర్రా అమ్మాయి? ప్రేమ తన ఉనికిని చాటాలనుకున్న ప్రతిసారి గొప్ప గొప్ప ప్రేమికులనే బలి తీసుకుంది. అయినా ఇప్పటికీ ఆ ప్రేమపై పైచేయి సాధించాలనుకున్న చాలామంది ప్రేమికులు చరిత్రలో సమాధులుగానే మిగిలిపోయారు. చూద్దాం నా ప్రేమ ఏ తీరానికి చేరుతుందో. అనయ్య, చెప్పవలసిన సమయం వస్తే నీకంటే నాకెవరున్నారా చెప్పుకోవడానికి? ఏటోరా మీ చదువుకున్న మాటలు మాకేట అర్థం కాదు. నా ప్రేమ కోసం అడిగావు, మరి నీ పెళ్లి విషయం చెప్పవేవరా? ఎంతమంది చల్లగుండాలి కానీ నాకెట్లోటే. అవునరా ఉన్న పొలంగా ఊడొచ్చావు, చదువు అయిపోయిన అదేటి? అయిపోయిందిరా, ఇక నుంచి ఊర్లోనే ఉందాం అనుకుంటున్నాను. ఊర్లో నువ్వేరు చేస్తావురా? మన కుటుంబంలోనే పెద్ద చదువుకునేది ఒక్కడవే. సరేలేరా, నేను మా భూపతిరాయుడితో చెప్పి నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. అన్నయ్య, డబ్బులు. డబ్బులా? ఎక్కడరా? ఇక నువ్వు ఎవరికి ఏం చెప్పక్కర్లేదు అన్నయ్య. నాన్న ఇతిరాజుల గారికి చెప్తే వాళ్ళ క్వారీలో సూపర్వైజర్గా జాయిన్ అయ్యాను. నెలకు 15,000 జీతం ఇస్తామన్నారు. ఇదిగో అడ్వాన్స్ 5,000 ఇచ్చారు అన్నయ్య. ఏటేటి? నీపై పెంచుకున్న నా నమ్మకాన్ని వాడి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి వచ్చారన్నమాట. రేపటి నుంచి ఈ రామాపురంలో తల తెగిన మొండంతో తిరగమంటారా? రే ముసలోడా, అసలు ఇదంతా చేసింది నువ్వే. ఆ ఎత్తు రోజుల దగ్గరకి ఈడు రేపటి నుంచి పనికి వెళ్ళడానికి వీల్లేదు. ఏటే కంబార్ నా కొడక, ఊరుకున్న కొలిది మాటలు మితిమీరిపోతాయి. నువ్వు ఆ భూపతిరాడి చెప్పి నువ్వు ఎలాంటి ఉద్యోగం ఇప్పెత్తావో నాకు బాగా తెలుసులేరా. కలం పట్టుకోవచ్చిన చేతికి కట్టించి ఇంకో మృగంలా మారుతావురా ఆయన్ని. ఆయన్నైనా మనిషిలా బాతకనీరా. ఊరే నీలా ఊరందరూ ఉసురు పోసుకొని ఆ భూపతిరాడి దగ్గర ఊరకం చేయమంటావా? నీకంత రోకుంటే నువ్వు వెళ్ళి నాకు. ముసలోడా, మా భూపతిరాయుడి గురించి ఇంకొక మాట మాట్లాడితే తండ్రి వాడి కూడా చూడను, కత్తికొక కండక నరుకుతా. ఎదురా నరుకు చూద్దాం. చంపితే చావనడురా నువ్వు. నాయన మీద చెయ్యే కాదు, ఒక్క మాట మాట్లాడినా అన్నవని కూడా చూడను. కోపం బలం నాకు ఉన్నాయి, ఎప్పుడు ఎలా వాడాలో నాకు తెలుసు. అన్నవని ఆగానంతే. అయితే భూపతిరాయుడి దగ్గరకు పనికి రానంటావు? ఏంట్రా మాట్లాడితే భూపతిరాయుడు అంటున్నావు? వాడికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? నీ మొండితనాన్ని వాడు అధికారంగా మార్చుకొని నీ చేతిలో ఒక మందు చేసా జేబులో 100 రూపాయలు పెట్టి వాడు నిన్ను కాలి కింద చెప్పులో వాడుకుంటున్నాడు రా. రేయ్, నీ అవసరం తీరిన రోజు వాడు నిన్ను దూరంగా ఈ చెత్త కుప్పలో విసిరి పడేస్తాడు రా. ఎప్పుడు తెలుసుకుంటావురా నువ్వు?
అసలు నువ్వెవడరా నన్ను బయటికి పొమ్మడానికి? నీకు ఎంత హక్కు ఉందో ఈ ఇంట్లో నాకు అంతే హక్కు ఉంది. నాలో కూడా ప్రవహించేది వెంకన్న రక్తమే. ఏంట్రా, భూపతిరాయుడి దగ్గర నేను పనికి రావాలా? మరి నా ఉద్యోగం? యతిరాజులు కాడ ఒక పెద్ద మనిషి, వాడిచ్చింది ఒక బోడి ఉద్యోగం. ఆ యతిరాజులు గొప్పవాడే. ఏంట్రా, బోడి ఉద్యోగమా? ఎంతో మంది చదువుకున్న నాలాంటి యువకులు పల్లెల నుంచి పట్టణాలకు డిగ్రీ పట్టా చేత పట్టుకుని అవకాశాలు తలుపులు తట్టి నిరాశతో వెనుదిరిగి కన్న తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేక అర్ధ ఆకలితో శిథిలమవుతున్న యువకుల జీవితాలు ఎంత భారంగా ఉంటాయో చదువులేని మొద్దువి మొరటోడివి నీకేం తెలుసురా? నన్నే మొరటోడంటావా? ఏంట్రా, ఊరుకుంటే మీద మీదకి వస్తున్నావు? రానా తేల్చుకున్నావు? రా. చిన్నాడా, నువ్వు కొద్ది దూకుడు తగ్గించురా. ఆడు మొండోడు రా. కన్న తండ్రి మీదే కత్తెత్తితే కళ్ళు మూసుకొని ఊరుకోమంటావా? ఒరే నీ ప్రాణాలతో ఉన్నప్పుడు మీరు గొడవ పెడితే నలుగురు నవ్వుతారా. ఆడు మంచిగా చెప్తే నేను మనసు మార్చుకుందునేమో. నువ్వు ఇలా భయపడే ఆడికి కొమ్ములిచ్చావు. ఇల్లా ఇల్లు నిన్నిడిస్తాననుకోకు. ఈ గంగుల గడి దెబ్బ అంటే అబ్బా అనాలి. అది తమ్ముడైనా ఎవడైనా చూపిస్తాను నా తాడాక.